భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. పెళ్ళంటే ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండటానికి చేసుకునే ఒక పవిత్రమైన ఒప్పందం, బంధం. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయికే కాదు, రెండు కుటుంబాల కలయిక. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనే 4 పురుషార్థాలను భార్యాభర్తలు కలిసి సాధించుకోవడానికి చేసే జీవిత ప్రయాణం. అగ్ని సాక్షిగా 7 అడుగులు వేస్తూ ప్రమాణాలతో ఏర్పడే బంధం. అందుకే దీన్ని జన్మజన్మల బంధం అంటారు. సుఖ దుఃఖాల్లో, కష్ట నష్టాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటామని చేసుకునే వాగ్దానం. అందుకే ఇలాంటి పెళ్ళి అనేది ఓ ఉత్సవమే కాదు, ప్రతి వ్యక్తి పాటించాల్సిన షోడశ సంస్కారాలలో ప్రధానమైనది. అయితే ఇందులో విశేషమేముంది అనుకుంటున్నారా? అవునండి, విశేషమే. అదేంటంటే ఒక పెళ్ళి అనే తంతు 8 రకాలుగా ఉందన్నమాట. అయితే ఆ 8 రకాలేమిటో తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. బ్రాహ్మో దైవస్థ దైవార్షః ప్రాజాపత్యస్థ దాసురః గాంధర్వో రాక్షసశ్చైవ పైశాచాష్టమోదమః. ఏంటి 8 రకాల వివాహాలు చెబుతా అని ఏదో శ్లోకం చదివిందేంట్రా బాబు అనుకుంటున్నారా? కాదండి, నేను చదివిన శ్లోకంలోనే 8 రకాల వివాహాలు వచ్చేశాయి. అయితే ఈ శ్లోకంలో ఉన్న ఆ 8 రకాల వివాహాలేమిటో, అవి ఎలా చేసుకుంటారో వివరంగా తెలుసుకుందాం. అవి: మొదటిది బ్రాహ్మ వివాహం, 2 దైవ వివాహం, 3 ఆర్ష వివాహం, 4 ప్రాజాపత్య వివాహం, 5 అసుర వివాహం, 6 గాంధర్వ వివాహం, 7 రాక్షస వివాహం, 8 పైశాచ వివాహం వంటి ఈ 8 రకాల వివాహాలు మన మనుధర్మ శాస్త్రంలో ఉన్నాయి. ముందుగా బ్రాహ్మ వివాహం ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం 8 రకాల వివాహాలలో బ్రాహ్మ వివాహం అత్యుత్తమమైనది మరియు పవిత్రమైనది. వేదాల ప్రకారం ఆమోదించబడిన ఈ విధానంలో సద్గుణవంతుడు మరియు విద్యావంతుడైన వరుడిని వధువు తండ్రి ఆహ్వానించి వధువును శ్రీ మహాలక్ష్మిలా అలంకరించి గౌరవపూర్వకంగా కన్యాదానం చేస్తే అది బ్రాహ్మ వివాహం అవుతుంది. అలాగే యజ్ఞంలో ఋత్విక్కుగా, అంటే వేద మంత్రాలను ఉచ్చరిస్తూ యజ్ఞకర్మను శాస్త్రీయంగా జరిపించే యోగ్యత కలిగిన వేద పండితులు లేదా పురోహితులను యజ్ఞ ఋత్విక్కులు అంటారు. అందులో ప్రధాన ఋత్విక్కుగా ఉన్న వ్యక్తికి కన్యను దక్షిణగా ఇచ్చి వివాహం చేస్తే అది దైవ వివాహం అవుతుంది. అలాగే వరుడి నుంచి గోవుల జంట తీసుకుని కన్యను ఇవ్వడాన్ని ఆర్ష వివాహం అంటారు. ఇది ఋషులు అనుసరించే వివాహ విధానం. అలాగే మరొకటి వధువు తండ్రి వరుణ్ణి పూజించి మీరిద్దరూ కలిసి ధర్మం ఆచరించండి అంటే సహధర్మచారిణిగా ఉండు అని ఆశీర్వదించి తన కుమార్తెను అప్పగించే వివాహ విధానాన్ని ప్రాజాపత్య వివాహం అంటారు. ఇందులో కన్యాదానం ముఖ్యమైనది. దంపతులు గృహస్థాశ్రమ ధర్మాన్ని నిష్ఠగా పాటించాలనేది దీని ప్రధాన లక్ష్యం. ఈ వివాహంలో కట్నం లేదా కన్యాశుల్కం వంటి ఆచారాలకు అవకాశం లేదు. వధువు తండ్రి వరుడిని వెతుక్కుంటూ వెళ్ళి వివాహానికి ఒప్పించి యోగ్యుడైన వరునికి కన్యను ఇస్తారు. బ్రాహ్మ వివాహంలో వరుడికి ఎలాంటి షరతులు ఉండవు. కానీ ప్రాజాపత్య వివాహంలో ఇద్దరూ కలిసి ధర్మాన్ని పాలించాలి అనే షరతు ఉంటుంది. ప్రాచీన కాలంలో ఇది ఆదర్శ వివాహంగా పరిగణించబడినప్పటికీ ఆధునిక కాలంలో దీని మనుగడ చాలా తక్కువ. ఇక 5వది అసుర వివాహం. వరుడు వధువు కుటుంబానికి లేదా తండ్రికి కన్యాశుల్కం అంటే ధనధాన్యాలు చెల్లించి వారి సమ్మతితో కన్యను వివాహం చేసుకునే పద్ధతిని అసుర వివాహం అంటారు. ఇది ప్రాచీన హిందూ ధర్మంలో పేర్కొన్న 8 రకాల వివాహాలలో ఒకటి. కానీ ఇది ఆమోదయోగ్యం కానిది లేదా నిషిద్ధ వివాహంగా పరిగణించబడుతుంది. అలాగే 6వది గాంధర్వ వివాహం. యువతీ యువకులు పెద్దల అంగీకారం, ఆచారాలు, శాస్త్ర నిబంధనలు లేకుండా పరస్పర ప్రేమ మరియు ఇష్టంతో రహస్యంగా లేదా తమంతట తాముగా చేసుకునే వివాహం. ఇది నేటి కాలంలో దీనిని ప్రేమ వివాహం అని పిలుస్తారు. శకుంతల, దుష్యంతుల వివాహం ఈ తరహాకు ఓ ప్రసిద్ధ ఉదాహరణ. ప్రస్తుత కాలంలో ఈ వివాహం సామాజిక ఆమోదం పొందినప్పటికీ చట్టపరమైన గుర్తింపు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం సురక్షితం. ఇక 7వదైన రాక్షస వివాహం అంటే
వధువు ఇష్టం లేకుండా ఆమె కుటుంబ సభ్యులను ఎదిరించి యుద్ధం చేసి లేదా బలవంతంగా ఎత్తుకెళ్ళి ఎక్కడికైనా తీసుకెళ్లి చేసుకునే వివాహం రాక్షస వివాహం అంటారు. మండోదరిని రావణుడు చేసుకున్నది ఇలాంటి వివాహమే. కానీ నేటి సమాజంలో ఈ తరహా వివాహం చట్టరీత్యా నేరం. ఇక చివరిది పైశాచ వివాహం. నిద్రపోతున్న, మత్తులో ఉన్న, స్పృహలో లేని లేదా మానసికంగా బలహీనంగా ఉన్న స్త్రీని మోసగించి బలవంతంగా అపహరించి ఆమెపై అత్యాచారం చేసి చేసుకునే అత్యంత అధమమైన వివాహ విధానం. ఇది హిందూ శాస్త్రాల ప్రకారం నిషిద్ధం మరియు ధర్మవిరుద్ధం. ప్రాచీన కాలంలో కొందరు పిశాచ జాతుల వారు ఈ ఆచారాన్ని అనుసరించేవారని, అందుకే దీనికి పైశాచ వివాహమని పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. ఇలా 8 రకాల వివాహాలు వేదకాలంలో జరిగేవి. కానీ ఇందులో బ్రాహ్మ వివాహం శ్రేష్టమైంది. అలాగే ప్రాజాపత్యం ధర్మబద్ధమైందని నేటి హిందూ సమాజం నమ్ముతోంది. కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహం ఈ రెండే అనుసరిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.